తండ్రి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి కూతురికి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం లేకపోతే చట్ట ప్రకారం, రాజ్యాంగంతో ఆస్తులకి సంబంధం ఉండదు, చట్ట ప్రకారం ఆస్తిలో హక్కు మాత్రం వస్తుందంటూ కింద కోర్టులు కర్ణాటకతో పాటుగా వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏదైతే ఎన్ఎస్ సిద్ధారన్కి సంబంధించినటువంటి కేసులో వాళ్ళ అమ్మాయి వేసినటువంటి పిటిషన్, శైలా జోసెఫ్, ఆమె మతం మారి క్రైస్తవుడిని వివాహం చేసుకుంది. అది ఆయనకి ఇష్టం లేదు, ఆయనతో ఇష్టం లేకపోయినా సరే అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. తర్వాత తన తండ్రి ఆస్తిలో వాటా కోరింది. అయితే ఆ తండ్రి నా కష్టార్జితం, నా స్వాధ్యతం కాబట్టి ఇందులో వాటా ఇవ్వాల్సినటువంటి ఇది లేదు అంటూ ఒక బిల్లు రాసేశారు వేరే వాళ్ళకి. ఆ బిల్లు చెల్లదంటూ అమ్మాయి వేసినటువంటి పిటిషన్ మీద కింద కోర్టులు ఓకే చేస్తే, సుప్రీంకోర్టు మాత్రం తన ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకున్నటువంటి, అంటే తండ్రికి ఇష్టం లేకుండా అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయికి ఆస్తి ఇవ్వాలా లేదా అన్నది కూడా స్వాధ్యతమైనటువంటి తండ్రి హక్కు కిందకు వస్తే తప్పించి చట్ట ప్రకారం బలవంతంగా ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇది అతిపెద్దదైనటువంటి ఇంపార్టెంట్ తీర్పు.